హలో ఫ్రెండ్స్, బండ్లగూడ పోలీసులు ఆధ్వర్యంలో ఈరోజు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించగా ఏసీపీ సుధాకర్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సైబర్ క్రైమ్ వేగంగా పెరుగుతున్నాయని, ప్రజలకు ఆన్లైన్ మోసాలు, ఓటీపీ స్కామ్లు, సోషల్ మీడియా హ్యాకింగ్, ఉద్యోగాలు పేరిట మోసాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయని తెలిపారు. సైబర్ నేరస్తులు ఎక్కువగా ప్రజలు నిర్లక్ష్యానికి లక్ష్యంగా చేసుకుంటారని, అందుకే ఓటీపీ, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎవరితోనో పంచుకోవద్దని చెప్పారు. ఎందుకంటే బ్యాంక్ లేదా పోలీసులు ఎప్పుడు ఓటీపీ అడిగారు. కేవైసీ అప్డేట్ చేయండి, మీ అకౌంట్ బ్లాక్ అయింది, కరెంట్ బిల్లు పెండింగ్ వంటి నకిలీ సందేశాలు వచ్చే లింకుల్ని ఒప్పకుండా నొక్కితేనే ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో భద్రతపై దృష్టి పెట్టాలని, బలమైన పాస్వర్డ్ పెట్టుకోవాలని, 2 స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఆన్లైన్ చేయాలని, వ్యక్తిగత ఫోటోలు ఎవరికైనా పంపే ముందు 2 సార్లు ఆలోచించాలని, ఎందుకంటే వాటిని దుర్వినియోగం చేసే ఘటనలు చాలా సాధారణమైపోయాయని ఏసీపీ సుధాకర్ గారు సూచించారు. ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు, ఏసీపీ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జహంగీరాబాద్లో మా పోలీస్ శాఖ తరఫున సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా, మా యొక్క హైదరాబాద్ సిపి గారైనటువంటి శ్రీ విసి సజ్జనార్ గారు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ ఎక్కువైతుంది కాబట్టి ఈ సైబర్ క్రైమ్ను నివారించాలి అంటే మనందరం పోలీసులు ప్రతి యొక్క నివాసానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి అవేర్నెస్ కలిగించాలి, ఈ సైబర్ క్రైమ్ బారిన ఎవరూ పడకుండా చూసుకోవాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వలన ప్రతి శనివారము అదేవిధంగా మంగళవారం నాడు మా ఏరియాలో ఉన్నటువంటి పరిధిలోని ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా జమ చేసి వారికి ఈ యొక్క సైబర్ క్రైమ్ అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి, 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 10 లక్షలు గెలుచుకోవచ్చు అని, అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ అని, అదేవిధంగా వేరే వ్యక్తుల యొక్క అంటే తెలిసిన వ్యక్తుల యొక్క డీపీ పెట్టి ఇబ్బందులు ఉన్నారని పైసలు అడగటం, లేదా బ్యాంక్ నుంచి చేస్తున్నారని, ఇలా రకరకాల సైబర్ క్రైమ్ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటిన ఎవరు పడొద్దు, ఇలాంటివి వచ్చినా ఎవరు నమ్మొద్దు. ఏదన్నా అలాంటివి మీకు వచ్చినట్లయితే మీరు ఇమ్మీడియట్గా 100 డైల్ కానీ లేదా లోకల్ పోలీస్ కానీ సమాచారం ఇచ్చినట్లయితే మేము దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో సైబర్ క్రైమ్ అయితే ఒక గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. మీరు ఇమ్మీడియట్గా 1930కు కాల్ చేసినట్లయితే అందులో మీ చోరీ అయినటువంటి అమౌంట్లో కొంత గొప్ప కోడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ గోల్డెన్ అవర్లో 1930కు కాల్ చేయాలని పబ్లిక్కి మా పోలీస్ శాఖ తరఫున అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్కి ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి యువత కూడా ముందుకొచ్చి చాలా చక్కగా అవగాహన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము ఈ సైబర్ క్రైమ్ నివారణ కోసం వాలంటీర్స్ ఎన్రోల్మెంట్ అని ఒక సైబర్ సింబా అనేటువంటి ఒక దాన్ని అప్లికేషన్ రూపొందించడం జరిగింది. దానిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా అందరినీ కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. వారి ద్వారా కూడా ఈ యొక్క అవేర్నెస్ని ఇంకా ఏరియాలో ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా మా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.